జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పల్లెకు పోదాం కార్యక్రమంతో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రాలయం నియోజకవర్గం కోసగి మండల స్పెషల్ ఆఫీసర్ డిపిఓ భాస్కర్ అన్నారు. కర్నూలు జిల్లా కోసగితో పాటు కడిదొడ్డి, ఆర్లబండ గ్రామాల్లో కలెక్టర్ ఆదేశాల మేరకు పల్లెకు పోదాం కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, అంగన్వాడీ సెంటర్లు, ప్రభుత్వ ఆసుపత్రి, జగనన్న కాలనీలో పరిస్థితిని వారు పరిశీలించారు. కోసగిలోని జిల్లా పరిషత్ బాలుర బాలికల పాఠశాలలు, ఇంటిగ్రేటెడ్ హాస్టల్, అంగన్వాడీ సెంటర్లు, కస్తూరిబా గాంధీ మోడల్ స్కూల్ పాఠశాలలను వారు తనిఖీ చేసి విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు గవర్నర్ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జిల్లా మొత్తం కూడా పల్లెకు పోదామన్నటువంటి కార్యక్రమము ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా కోసిగి మండలానికి స్పెషల్ ఆఫీసర్ అయినటువంటి నేను అనగా భాస్కర్ నేను డిపిఓగా పనిచేస్తున్నా. ఇక్కడ మండల స్పెషల్ ఆఫీసర్ ప్లస్ కాన్స్టెంట్ స్పెషల్ ఆఫీసరు. ఈ కోసిగి గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ప్రభుత్వ ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి గ్యాప్స్ కూడా అన్ని ఫిల్ చేసే విధంగా ఇన్స్పెక్ట్ చేయమని చెప్పడం జరిగింది. ఈరోజు ఉదయం నుంచి కూడా ఎంపీడీఓ గారు, తహసీల్దార్ గారు, అదేవిధంగా మండల సిబ్బందితో వివిధ అంశాల మీద పరిశీలించడం జరిగింది. ముఖ్యంగా స్కూల్స్, అంగన్వాడీ స్కూల్స్, అదేవిధంగా హాస్టల్స్, కేజీబీవి మోడల్ స్కూలు, అదేవిధంగా అందులో భాగంగానే హౌసింగ్ కాలనీ, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్కి సంబంధించినటువంటి వాటిని కూడా పరిశీలించడం జరిగింది. ఇవన్నీ కూడా రిపోర్ట్స్ తయారు చేయడం జరుగుతుంది. అదేవిధంగా వాటిని ఆన్లైన్లో కూడా ఉంచడం జరుగుతుంది. మళ్ళీ డిపార్ట్మెంటల్గా మీటింగ్ పెట్టేసి ఇప్పుడు మేము ఏ అయితే ఐడెంటిఫై చేసామో అవన్నీ వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించినట్టు వారితో కన్వర్జెన్స్ మీటింగ్ పెట్టి ఆ గ్యాప్స్ అన్ని కూడా ఫిల్ చేయడం జరుగుతుంది. సపోజ్ ఇప్పుడు హౌసింగ్ సంబంధించినటువంటి ఇది విజిట్ చేయడానికి వచ్చాము. ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అంటే లబ్ధిదారులు ఎందుకు కట్టుకోవట్లేదన్న దాని మీద రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఆ ఇష్యూ మీద హౌసింగ్ డిపార్ట్మెంట్ వారి ద్వారా కలెక్టర్ గారు రివ్యూ చేయడం జరుగుతుంది. అదేవిధంగా స్కూల్స్ కూడా విజిట్ చేయడం జరిగింది. అక్కడ